నీకోసం నువ్వుంటే నీకందరూ ఉంటారు. అంటే నిన్ను నువ్వు ఒంటరి చేసుకుంటే, నీకు నువ్వు దూరంగా ఉంటే, అలాగే నీ చుట్టూ అందరూ కూడా నీకు దూరంగా ఉండే అవకాశం ఉంది. అంటే నీకు నువ్వు ఎంతవరకు ఉంటున్నావు, నీకు సపోర్ట్‌గా నువ్వెంత వరకు ఉంటున్నావు, అలాగే నీకు మద్దతుగా నువ్వు ఎంతవరకు ఉంటున్నావు, నీ పట్ల నీకు ప్రేమ ఎంత ఉంది, అభిమానం ఎంత ఉంది, గురి ఎంత ఉందికి, ఇవన్నీ కూడా గమనించి నీకు నువ్వు దగ్గరవ్వటం అనేది అందరినీ దగ్గర చేసుకోవడం లాంటిది అని భావించాలి. అంటే నీకు నువ్వు మద్దతుగా నిలవాలి. నీ పట్ల నీకు అభిమానం, ప్రేమ, గౌరవం, అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరు అన్నట్లయితే దానికి నువ్వు అనే సమాధానం వచ్చినట్లయితే అది నీ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. అంచేత నీ పట్ల నువ్వు ఉండాల్సిన తీరు ఒకవేళ అక్కడ పొరపాటు జరిగినట్లయితే దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత నీకు నువ్వు ఉన్నట్లయితే నీకు అందరూ ఉన్నట్లుగానే భావించాలి. అయితే ఈ స్వీయ మద్దతు, స్వీయ ప్రేమ, స్వీయ అభిమానం, స్వీయ గౌరవం ఎక్కడైతే మిస్ అవుతాయో, లేకుండా ఉంటాయో అక్కడ ఏమవుతుందంటే తెలియకుండానే వాటి కోసం ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. అంటే ఇతరుల మద్దతు కోరడం, ఇతరుల ప్రేమాభిమానాల కోసం అర్రులు చాచడం, ఎదురు చూడడం. తద్వారా ఒక ఇతరులే అధికులన్న భావం కలగడం, మనం తక్కువనే భావం కలగడం. ఇలా అనేక మానసిక సమస్యలు వెంటాడి వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. వ్యక్తి యొక్క అర్హతల్ని ఎందుకు పనికి రాకుండా చేసే అవకాశం. తద్వారా వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళవలసినప్పటికీ కూడా అతి సామాన్యుడిగా జీవించే పరిస్థితి వస్తుంది. అతి సామాన్యుడిగానే కాదు, నిత్య విచారంతో, దుఃఖంతో, ఒక ఎందుకు పనికిరాననే భావంలో ఈ రకమైన జీవితం కొనసాగించవలసి వస్తుంది. వీటన్నిటికీ మూల కారణమైనటువంటి నీకు నువ్వు ఉండటం, అంటే నీకు మద్దతుగా నువ్వు ఉండడం, నీ వెనక నువ్వు ఉండడం, నీకే కష్టం వచ్చినా దాన్ని అత్యంత ప్రాముఖ్యతగా భావించి ఆ కష్టం మీదే ఏకాగ్రత దృష్టి పెట్టి దాన్ని తొలగేంత వరకు వేరే పని లేకుండా కృషి చేయటం. ఎలాగైతే మనము దేన్ని ప్రాముఖ్యతగా భావిస్తామో దానికి ఎలాగైతే కష్టపడతామో అది ఇంకోరి విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, అలాగా నీకు నువ్వు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలా నీకు నువ్వు ఉండడం అంటే నీ చుట్టూ నీకు అందరూ ఉండటంగా అర్థం చేసుకోవాలి. అసలు నీకు నువ్వు లేకుండా నీ నుంచి నువ్వు దూరంగా, అసలు నీ నుంచి బహుదూరంగా వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి అన్నట్లయితే మన మానసిక సమస్యల్ని, ప్రస్తుతం ఉన్న వ్యక్తిని మనం విశ్లేషించుకుంటూ పోయినట్లయితే బాల్యంలోనే వీటికి మూలాలు మనకు కనిపిస్తాయి. ఈ రకమైనటువంటి సందేశాలు, ఈ రకమైనటువంటి మాటలు, ప్రవర్తన ప్రభావంతో బాల్యంలోనే ఈ వ్యక్తిని తను కోల్పోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు తమ పనుల్లో పడిపోవడం, లేదా తమ మధ్య గొడవల్లో ఉండడం, ఇతరత్రా వేరే అనేక రకాల వ్యవహారాలు, వీటి వలన సరైనటువంటి ప్రేమ, భద్రత, దగ్గరతనం, ఆప్యాయత, అభిమానం, ఆత్మగౌరవం ఇవన్నీ కూడా ఇవ్వకుండా, పెంచే ప్రయత్నం చేయకుండా, కనడంతో తల్లిదండ్రుల వైపునే ఒక ఒక ఆనందంలో ఉండిపోయి, ఆనందాన్ని కొనసాగించుకుంటూ, పెంపకం పట్ల నిర్లక్ష్యం వహిస్తే, ఏదో ఆహారం పెట్టి, బట్టలిచ్చి, స్కూల్‌కి పంపి, ఫిజికల్‌గా ఏం కావాలో అవి చూస్తే అదే పెంచడం అనుకుంటే, అంటే శారీరకమైన అవసరాలు, సామాజికమైనటువంటి అవసరాలు తీర్చేస్తే పెంచడం అనుకుంటే అది తప్పు. అసలు ఇవ్వాల్సింది మానసికమైనటువంటి మద్దతు, సపోర్టు, ఆలంబన,
అది ఇవ్వాలి. నేను ఉన్నాను, నేను నీ వెనక ఉన్నాను, మేమిద్దరం తల్లిదండ్రులుగా నీ వెనక ఉన్నాము అనే భావన పిల్లాడిలో కలిగించగలిగితే, ఆ భావనే పిల్లవాడిలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని, గొప్ప బలాన్ని కలిగిస్తుంది, మనోబలాన్ని కలిగిస్తుంది. ఒకవేళ అక్కడ ఫెయిల్ అయితే పిల్లవాడిలో తను కూడా తనకి తను లేననే భావన ఏర్పడుతుంది. అక్కడి నుంచి ఆ మొదలైన భావన పెరుగుతూ పెరుగుతూ వ్యక్తితో పాటు వస్తూ ఉంటుంది. అది అనేక రూపాంతరం చెందుతూ ఉంటుంది. అసమర్థుడిగా మారుస్తుంది, సిగ్గు బిడియాలతో ఉండేలా మారుస్తుంది, ప్రతిదానికి మొహమాట పడే వ్యక్తిగా మారుస్తుంది, ఎవరి దగ్గర నిష్కర్షగా అభిప్రాయం చెప్పలేని పరిస్థితి వస్తుంది, ఏదడిగినా కాదు అని చెప్పలేని పరిస్థితి, నో అనే చెప్పలేని పరిస్థితి, నా వల్ల అవ్వదు అని చెప్పలేని పరిస్థితి, దానివల్ల వచ్చే ఇబ్బందులు, ఇన్ని ఇబ్బందులు ఆ వ్యక్తి మీద పనిచేస్తాయి. ఇంచేత సరైనటువంటి వ్యక్తిత్వం ఏర్పడక ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి వచ్చేసి, ఒక బానిస మనస్తత్వం ఏర్పడి, తనకంటే ఇతరులే అధికం, తను బతకాలంటే ఇతరుల అవసరం ఉంది కానీ ఈ రకమైనటువంటి మనస్తత్వం ఏర్పడడంలో, తనకి తను కోల్పోవడంలో, తన ఆనందాలన్నీ కూడా కోల్పోవడం జరుగుతుంది. మరి ఈ కష్టం నుంచి ఎలా బయటపడాలి అన్నట్లయితే, ముందు స్వీయ అభిమానం పెంచుకోవాలి. నీకు నువ్వు ఉండి తీరాలి. నాకు నేను ఉన్నాను అనే ఒక మాట నిత్యం జపంగా చేయాలి. నాకు నేనున్నాను, నాకు మద్దతుగా నేనున్నాను. ఏవి మానసికంగా ఎక్కడ కోల్పోయినా కూడా అవన్నీ కూడా నాకు నేను ఇచ్చుకోగలను. నా మనసు కోరితే ఏదైనా చేయగలను. నా మనసు అడిగితే ఏదైనా చేయగలను. ఈ రకమైనటువంటి మాటల్ని మనసుకి అందిస్తూ ఉన్నట్లయితే, మనసు దాన్ని గ్రహించి దానికి తగ్గట్లు స్పందించడం మొదలుపెడుతుంది. అప్పుడు నువ్వు దగ్గరికి చేరుకోవడం అవుతుంది. ఎప్పుడో కోల్పోయినటువంటి ఆ నేను అనే తనం మళ్ళీ చేరే అవకాశం ఉంటుంది. అప్పుడు నీకోసం నువ్వు పెరుగుతూ ఉంటావు. నీకోసం నువ్వు మద్దతుగా నిలుస్తూ ఉంటావు. నిన్ను నువ్వు అభిమానించుకోవడం మొదలుపెడతావు. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలుపెడతావు. అది ప్రాథమికంగా కోల్పోయినటువంటి ఆ ఏదైతే వెలితి ఉంటుందో, ఆ వెలితిని స్వయంగా నింపుకోవడం ప్రారంభించాలి. నాకు నేను ఉన్నాను. నాకే కష్టం వచ్చినా నేనున్నాను. ఎంత దూరమైనా, ఎంత భారమైనా, ఎంత కష్టమైనా, ఎంత శ్రమైనా నా గురించి నేను శ్రమించగలను. నాకు నేను అభివృద్ధి పథంలో పయనించడానికి నేను ఏదైనా చేస్తాను. ఏ పనైనా చేస్తాను. ఈ రకమైనటువంటి స్వీయ మద్దతు ఇచ్చుకున్నట్లయితే, నీకు నువ్వు ఉన్నావన్న భరోసా నీ మనసుకు నువ్వు నమ్మించగలిగితే, నిరంతరం దాన్ని జపించగలిగితే, తపించగలిగితే, తప్పనిసరిగా నీ మనసు నీ యొక్క కోరికని, మద్దతుని గ్రహించి దానికి తగ్గట్లు అది కూడా బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది. అంతకుముందు వరకు వచ్చినటువంటి అసమర్థతలు, ఇతర మానసిక సమస్యలు, చింత, దిగుళ్ళు పోయే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా స్వీయ ప్రతిభ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. దానికి సంబంధించిన మనుషులను కలుస్తూ ఉండాలి. ఇంచేతంటే ప్రతి వ్యక్తిలో కూడా వంశపారంపర్యంగా ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. దాన్ని తప్పనిసరిగా కృషి చేసినట్లయితే దాని నుంచి వచ్చే ఆ కృషికి నువ్వు చేసే ప్రతి పని కూడా మనోబలాన్ని పెంచుతుంది. ప్రతి వ్యక్తిని కలుసుకునే పరిస్థితిని కూడా నీ మనసు ఆనందిస్తుంది. నాకు ఇతను ఇంత చేస్తున్నాడు, నా గురించి ఇంత తపన పడుతున్నాడు, నా గురించి ఇంత తిరుగుతున్నాడు, ఇంత శ్రమిస్తున్నాడు అని మనసు గ్రహించగలిగితే మనసు కూడా దానికి 100 రెట్లు స్పందిస్తుంది. నీకు తను 100 రెట్లు మద్దతుగా నిలుస్తుంది. నాకు నువ్వు ఉన్నప్పుడు నీకు నేను 100% ఉంటానంటుంది. కాబట్టి అలా స్వీయ ప్రతిభ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని క్రమంలో చేసుకుంటూ ఉన్నట్లయితే స్వీయ ఆస్తిగా భావించాలి. అలాగే అది కనుగొనలేని పక్షంలో ఏదైనా ఒక ఇష్టాన్ని పెంచుకుని దానికోసం కృషి చేస్తూ, దానిలో శ్రమిస్తూ ఉన్నట్లయితే మనసు దాంతో బలోపేతం అవుతుంది. ఇంకా దానికి సంబంధించిన పుస్తకాలు చదవచ్చు, మనుషుల్ని చదవచ్చు, ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే డెవలప్ చేసుకోవచ్చు కరస్పాండెన్స్ కోర్సుల ద్వారా. ఒకవేళ చదువు ఆగిపోయినట్లయితే మరింత ముందుకి చదువుని తీసుకెళ్ళచ్చు. చదువుకోవడం ద్వారా మరికొన్ని డిగ్రీలు సంపాదిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. తద్వారా మనకి తెలిసిన జ్ఞానాన్ని పంచే విధానం కూడా చాలా మంచిది.
మనకి తెలుసు ఏ జ్ఞానం అయితే మన దగ్గర ఉందో మనం పెంచుకుంటున్నామో, దాన్ని మనకంటే తక్కువగా లేదంటే లేని వ్యక్తులకి మనం పంచడం ద్వారా అది గూడా మనసుకి బలాన్నిస్తుంది. ఆ సహాయం బలాన్నిస్తుంది. అలాగే ఇతరులకి అవసరమైనప్పుడు సాయం అందించడం, ఎవరు ఏ కష్టంలో ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్లి సాయాన్ని అందించడం. తద్వారా బోలెడంత జ్ఞానం వస్తుంది. మనకి బలం వస్తుంది. ప్రపంచ విషయాలు తెలుస్తాయి. మనుషులు తెలుస్తారు. వాళ్ళ మనస్తత్వాలు తెలుస్తాయి. మనం మనుషులు చదువుతాం. జ్ఞానం వస్తుంది. ఈ స్వీయ చేతన నుంచి ఎప్పుడైతే మనం వీటి ద్వారా దూసుకొని వెళ్తున్నామో, తన గురించి తను ఆలోచించుకునే స్వీయ చేతన అనే మానసిక వ్యాధి నుంచి బయటపడొచ్చు. తద్వారా మనసు బలోపేతం అవుతుంది. అంచేత ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళినట్లయితే తప్పనిసరిగా నీకు నువ్వు ఉన్నావు అనే ఒక నమ్మకం పెరుగుతుంది. అది కావాలి. అది లేకపోతే వచ్చే అనేక మానసిక అవస్థల నుంచి కూడా బయటపడొచ్చు. కాబట్టి నీ స్వీయ ప్రతిభని ఉద్ధరించుకోవడం ద్వారా, నీకు నువ్వు మద్దతుగా నిలవడం ద్వారా, నీ కోసం నువ్వు ఉన్నావనే నమ్మకాన్ని మనసుకి కల్పించడం ద్వారా అనేక మానసిక సమస్యల నుంచి బయటపడొచ్చు. నీ ప్రతిభని ఉద్ధరించుకునే దశలో నీ స్వీయ మానసిక ఆస్తుల్ని వృద్ధి పొందు వృద్ధి పొందు వృద్ధి పొందించుకోవచ్చు. అనేక అభిరుచుల్ని ఏర్పరచుకుని వాటిని చేయటం ద్వారా మానసికంగా వృద్ధి పొందొచ్చు. ఆనందంగా, సంతోషంగా జీవించొచ్చు. ఆ విధంగా నీకు నువ్వు ఉండేలాగా ప్లాన్ చేసుకొని, ప్రణాళిక చేసుకొని, నిత్యము వాటిని వదలకుండా ప్రయత్నం చేసినట్లయితే తప్పనిసరిగా నీ చుట్టూ నీకు మద్దతుగా అందరూ నిలుస్తారు. నీ కష్టంలో అందరూ వస్తారు. నువ్వు అందరి కష్టంలో వెళ్ళినట్లయితే అందరూ నీ కష్టాన్ని తమ కష్టంగా భావిస్తారు.